హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7. సో మనకు రీసెంట్గానే ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి సీజీఎల్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఎస్ఎస్సి సీజీఎల్ గురించి మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఎస్ఎస్సి యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ముందుగా వెళ్ళే ముందు ఒకసారి మనం ఈ సీజీఎల్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట. అవేంటి సార్ అంటే, ముందుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మనకు సెంట్రల్లో రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ మూడే అండి: బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి. సో ఆర్ఆర్బి అంటే రైల్వే. సో ఈ మూడే మనకు సెంట్రల్లో రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్. సో ఈ మూడిట్లో మనకు రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏ జాబ్లో ఉంటుంది సార్ అంటే, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎస్ఎస్సి జాబ్స్. ఎస్ఎస్సి జాబ్స్లో మాత్రమే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందండి. మిగతా జాబ్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నారనుకోండి, అక్కడ మనకు సేల్స్ టార్గెట్ ఉంటాయి, అక్కడ వర్క్ ప్రెజర్కి మనకు ఒక ఫ్యామిలీ ఉందన్న విషయం మర్చిపోతాం మనం. ఆ లెవెల్లో అక్కడైతే మనకు వర్క్ ఉంటుందన్నమాట ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో. సో అందుకని మనకు బ్యాంక్ ఎగ్జామ్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అస్సలు ఉండదండి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకుంటే మనకు ఉండే ఒకే ఒక జాబు ఈ ఎస్ఎస్సి. సో రైల్వేలో కూడా మనకైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. కానీ రైల్వే వచ్చేసి ఈజీగా గవర్నమెంట్ జాబ్ క్లియర్ చేసుకోవచ్చు. బ్యాంక్స్తో ఎస్ఎస్సితో కంపేర్ చేస్తే మనకు రైల్వేలో ఎగ్జామ్ వచ్చేసి ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకుంటే మనకు ఎస్ఎస్సి ఒకటే అనమాట. దాని తర్వాత పవర్, సో అథారిటీ కావాలి, పవర్ కావాలనుకున్నా మీకు ఎస్ఎస్సిలోనే ఉంటాయన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక సివిల్ సర్వీసెస్ జాబ్ లాంటిది అనమాట. దీన్ని ఎస్ఎస్సిఎల్ని మినీ సివిల్ సర్వీస్తో పోలుస్తారు. ఇక్కడ ఇచ్చే పవర్ కానివ్వండి, ఈ ప్రమోషన్ ద్వారా మీరు ఎదుగుతూ వెళ్ళే స్థాయి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఒక సివిల్ సర్వీస్కి ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఈ ఎస్ఎస్సిఎల్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ తీసుకున్నారనుకోండి, ఒక 10 years తర్వాత ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అవుతారండి. సో దీన్ని మనం ఒక గ్రూప్ 1తో కూడా కంపేర్ చేయొచ్చు. ఎస్ఎస్సిఎల్ని మనము ఒక స్టేట్లో మనం గ్రూప్ 1 జాబ్స్ ఎలాగైతే వస్తాయో దాంతో కూడా కంపేర్ చేయొచ్చు ఎస్ఎస్సిఎల్ జాబ్ని. అంత మంచి జాబ్స్. ఇక్కడ పవర్ చాలా ఉంటుందన్నమాట. పవర్, అథారిటీ మనకు ఎస్ఎస్సిఎల్లో ఉంటాయి. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. శాలరీస్ కూడా చాలా బాగుంటాయండి. సో ఎస్ఎస్సిఎల్లో మనకు శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. అందులో కూడా మనకు ఎటువంటి డౌట్ లేదు. సో మనకు పవర్ కావాలి, శాలరీస్ మంచిగా కావాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకుంటే మీరు ఎస్ఎస్సిలోకి వెళ్ళడం బెటర్. సో ఎస్ఎస్సిలో కూడా ముఖ్యంగా మనము ఎస్ఎస్సిఎల్ వచ్చేసి చాలా బెస్ట్ జాబ్స్ అనమాట. సో వీటి గురించి మనం ఇప్పుడు 1 by 1 అయితే డిస్కస్ చేద్దాము. సో నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వస్తుంది, సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని మనం చెక్ చేసుకుంటే మార్చ్ 2026 అనమాట. సో మార్చ్ మంత్లో మనకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ మనకు ఈ మార్చిలోనే స్టార్ట్ అవుతుంది, అది ఏప్రిల్ దాకా ఉంటుంది. సో మార్చ్ నుంచి ఏప్రిల్ దాకా అయితే మనకు అప్లికేషన్ డేట్స్ అనేవి ఉంటాయండి. దాని తర్వాత టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు మే టు జూన్. సో మే టు జూన్ నుంచి అయితే మనకు టైర్ 1 ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. దీని యొక్క రిజల్ట్స్ మనకు సెప్టెంబర్లో వస్తాయండి. టైర్ 2 ఎగ్జామ్ మనకు అక్టోబర్ నుంచి నవంబర్ మంత్లో ఉంటుందండి. సో దీని యొక్క రిజల్ట్స్ కూడా మనకు డిసెంబర్ నుంచి జనవరిలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి యాక్చువల్గా మనం డేట్స్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్తే ఈ డీటెయిల్స్ అండి. దాని తర్వాత ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకు పోస్ట్ని బేస్ చేసుకుని ఒక్కొక్క పోస్ట్కి మనకు ఒక్కోలాగైతే ఏజ్ లిమిట్ ఉంటుందన్నమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద పోస్ట్లకు వచ్చేసి 18 to 30 years ఉంటుందండి. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పోస్ట్లకు అయితే మనకు 18 to 30 years ఉంటుందన్నమాట. కొన్ని పోస్టులకు 18 to 27 years కూడా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటర్ అని, అకౌంటెంట్ అని, అసిస్టెంట్ అని, ఇలా కొన్ని జాబ్స్ ఉంటాయి. వీటికి 18 to 27 years ఏజ్ లిమిట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు పోస్ట్ తగ్గట్టు ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి మీరు అప్రాక్సిమేట్గా ఒక 18 to 30 years అని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు ఒక 3 years ఉంటుందండి. తర్వాత పీడబ్ల్యూడీ అంటే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో ఓసీ వాళ్ళకు 10 years ఉంటుంది. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకైతే 13 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. సో దాని తర్వాత మనమైతే సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఈ ఎస్ఎస్సి సీజన్లో 2 stagesలో అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో స్టేజ్ 1లో మనకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2లో మనకైతే టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుందో ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఇక్కడ మీరు ఎన్ని మార్క్స్ సాధించినా కూడా దాన్ని మెరిట్లోకి కన్సిడర్ చెయ్యరు.
మీరు అక్కడ అవుట్ ఆఫ్ తెచ్చుకున్నా కూడా ఫుల్కి ఫుల్ తెచ్చుకున్నా కూడా మీకైతే మెరిట్లో కౌంట్ చేయరు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. దేనికి సార్ అది క్వాలిఫైయింగ్ అంటే మీరు టైర్ 1 నుంచి టైర్ 2కి వెళ్ళడానికి ఇది ఒక క్వాలిఫైయింగ్ అనమాట. ఈ టైర్ 1 నుంచి టైర్ 2కి వెళ్ళడానికి ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కామెంట్స్లో. క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ని ఇన్ని కాదండి. ఇక్కడ మీకు కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారనమాట. ఎగ్జామ్ పేపర్ డిఫికల్టీ బేస్ చేసుకొని, కాంపిటీషన్ని బేస్ చేసుకొని, వేకెన్సీస్ని బేస్ చేసుకొని, సో దీన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అయితే మనకు ఖచ్చితంగా వేరే అవుతుందన్నమాట. సో ఆ కట్ ఆఫ్ రేంజ్లో మీరైతే టైర్ 1 కట్ ఆఫ్ రేంజ్లో వస్తే అప్పుడు మీరు టైర్ 2కి వెళ్తారు. సో కట్ ఆఫ్ రేంజ్ 1లో వస్తే అప్పుడు మీరు టైర్ 2కి వెళ్తారనమాట. సో టైర్ 2 రాయాలి. టైర్ 2లో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీ యొక్క సెలెక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. సో టైర్ 2 ఇస్ ద ఓన్లీ క్రైటీరియా. టైర్ 2లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకైతే మీ యొక్క సెలెక్షన్ డిపెండ్ అవుతుంది. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. దీని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లోంచి 25 క్వశ్చన్స్ వస్తాయండి 50 మార్క్స్కు. తర్వాత జనరల్ అవేర్నెస్ వస్తుందండి. ఇందులోంచి 25 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కు. సో జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే మనకి ఇక్కడ పాలిటీ ఉంటుందండి, తర్వాత జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ కూడా ఉంటుందండి. అగైన్ మనకు సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాగైతే సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 సో ఆల్మోస్ట్ ఒక 8 9 సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మీరు జనరల్ అవేర్నెస్లో చదవాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో ఆల్మోస్ట్ ఒక 9 సబ్జెక్ట్స్ అంటే చాలా కష్టం. సో అండ్ అదే కాకుండా మీరు 9 సబ్జెక్ట్స్ చదివినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన 25 క్వశ్చన్స్లో మీరు 25కి ఆన్సర్ చేయలేరండి. 25కి 25 మీరు ఆన్సర్ చేయలేరు. సో మ్యాక్సిమం ఆన్సర్ చేస్తే ఒక 15 ఆన్సర్ చేయొచ్చు, లేదా ఒక 12 ఆన్సర్ చేయొచ్చు, అంతే, అంతకుమించి ఆన్సర్ చేయలేరు. సో మీరు ఈ టైర్ 1 ఎలాగో మనకు క్వాలిఫైయింగ్ కాబట్టి మీరు కౌంట్ చేయరు కాబట్టి ఎవరైతే ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారో, ఇప్పుడే ప్రిపేర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఈ జిఎస్ని వదిలేయచ్చు, దీన్ని 100% వదిలేయచ్చు. మనకు ఎటువంటి ప్రాబ్లము రాదనమాట. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాలంటే కదా సార్ అంటే అస్సలు అవసరమే లేదు. ప్రాక్టికల్గా చెప్తే కరెంట్ అఫైర్స్ ఏ వస్తాయి ఎలా వస్తాయని కూడా ఎవరు చెప్పలేం. సో ఆ వచ్చే క్వశ్చన్ మీరు ఎలాగో ఆన్సర్ కూడా చేయలేరు కాబట్టి దాన్ని మీరు వదిలేస్తే బెటర్. సో జనరల్ ఈ అవేర్నెస్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా వదిలేయండి. సో ఇక్కడ నుంచి మనకు 25 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కు. సో తర్వాత మనకు యాప్టిట్యూడ్ ఉంటుందన్నమాట. సో యాప్టిట్యూడ్ నుంచి కూడా మనకు 25 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కు. సో ఇంగ్లీష్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కు. సో టోటల్ టైం మనకు 1 అవర్ ఉంటుందన్నమాట. సో తర్వాత టైర్ 2 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు టైర్ 2లో అగైన్ మళ్ళీ ఈ సబ్జెక్ట్సే ఉంటాయండి, కాకపోతే మనకు ఈ మార్క్స్ అయితే చేంజ్ అవుతాయి. సో ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు ఈ టైర్ 2లో పేపర్ 1 ఉంటుందన్నమాట. ఓకే, సో పేపర్ 2 కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో పేపర్ 2 కూడా ఉంటుంది, కాకపోతే ఈ పేపర్ 2 అందరికీ కాదు, ఓన్లీ ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఉంటారనమాట. సో వాళ్ళకు మాత్రమే పేపర్ 2 ఉంటుంది. మిగతా అన్ని పోస్టులకు టైర్ 1 మాత్రమే ఉంటుంది, పేపర్ 1 మాత్రమే ఉంటుందండి. సో ఈ పేపర్ 1లో అగైన్ మీకు సెషన్ 1 సెషన్ 2 ఇలాగైతే 2 సెషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ సెషన్ 1కి మనకు 2 hours 15 minutes ఉంటుంది. 2 hours 15 minutes సెషన్ 1కి టైము. సెషన్ 2కి అయితే 15 minutes టైం ఉంటుంది. సో సెషన్ 1లో మనకు మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయండి. సో తర్వాత రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా 60 క్వశ్చన్స్ 180 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయండి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు టోటల్గా 70 క్వశ్చన్స్ 210 మార్క్స్కు. సో టైర్ 1లో మీరు ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్ని వదిలేశారు కానీ టైర్ 2లో మాత్రం వదిలేయకూడదు అనమాట. సో టైర్ 2లో మీరు ఎలాగో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మిగతా సబ్జెక్ట్స్ అన్ని మనకు వచ్చు అనుకుంటే అప్పుడు జిఎస్ని చదవచ్చు కానీ ఎవరైతే ఎప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ ఇన్స్టాన్స్లో అంటే మొదటిసారిగా మీరైతే ఈ జనరల్ అవేర్నెస్ని వదిలేయండి. ముందుగా ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ చదవండి, ఇంగ్లీష్ కానీ ఇవన్నీ చదవండి. దాని తర్వాత మీరైతే జనరల్ అవేర్నెస్ని చదువుకుంటే బెటర్ అండి. సో తర్వాత మనకు సెక్షన్ 3లో కంప్యూటర్ ఉంటుందన్నమాట. సో కంప్యూటర్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్కు. సో దీనికి టైం మనకు 15 minutes అయితే ఉంటుంది. సో తర్వాత మనకు సెషన్ 2లో ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇది యాక్చువల్గా మనకు టైర్ 2 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో ఏదైతే ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉందో జేఎస్ఓ, ఇక్కడ ఓన్లీ ఈ జేఎస్ఓ పోస్టుకు మాత్రమే పేపర్ 2 ఉంటుందన్నమాట. అండ్ క్వాలిఫికేషన్ కూడా అండి, ఓకే, క్వాలిఫికేషన్ కూడా మీరు చెక్ చేసుకున్నారనుకోండి అన్ని పోస్టులకు డిగ్రీ అండి.
ఓకే. అన్ని పోస్టులకు ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట. డిగ్రీ గానివ్వండి, అగ్రికల్చర్ గానివ్వండి, ఎంబీబీఎస్ గానివ్వండి, ఏదైనా గానీ ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఈ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే ఉంటుందో ఈ జేఎస్ఓ, ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి మాత్రమే ఈ స్టాటిక్స్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండాలన్నమాట. వాళ్ళు చదివే డిగ్రీ అయితే ఉంటుందో అందులో ఈ స్టాటిక్స్ వచ్చేసి ఏదో ఒక సబ్జెక్ట్ గాను బ్యాక్‌గ్రౌండ్ నుంచి లేదా ఈ స్టాటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేటట్లుగా అయితే ఉండాలన్నమాట. మిగతా అన్ని జాబ్స్‌కి అయితే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్‌గా ఉంటే సరిపోతుందన్నమాట. సో పేపర్ 2 ఈ జేఎస్ఓకి సంబంధించి పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా ఉంటుంది. సో ఈ పేపర్ 2లోంచి మనకు ఈ స్టాటిక్స్ అయితే ఎగ్జామ్‌లో వస్తాయి. ఇందులోంచి 100 క్వెషన్స్ వస్తాయన్నమాట. 200 మార్క్స్‌కి టైం చూసుకుంటే మనకు 2 అవర్స్ ఉంటుందండి. సో తర్వాత సిలబస్ చూసుకుంటే మనకు సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి క్లాసిఫికేషన్, అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, సిరీస్, నాన్ వర్బల్, వర్డ్ ఫార్మేషన్, మ్యాట్రిక్స్ ఇలాగైతే మనకు రీజనింగ్ సిలబస్ ఉంటుందండి. తర్వాత యాప్టిట్యూడ్ సిలబస్ చూసుకుంటే సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్, యావరేజెస్, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ చూసుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ నుంచి చూసుకుంటే కాంప్రహెన్షన్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, క్లోజ్ టెస్ట్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఇవి వచ్చేసి మనకు సిలబస్ అనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ జిఎస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇండియన్ హిస్టరీ, కల్చర్, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకైతే జనరల్ అవేర్నెస్లో సిలబస్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇదనమాట మన యొక్క వీడియో యొక్క ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్. సో మనకు సంక్రాంతి ఉంది కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా మన అడ్డా 24/7 అయితే మన ఆస్పిరెంట్స్ కోసం ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ ఆఫర్లో భాగంగా మన అడ్డా 24/7 దగ్గర ఉన్న బ్యాచెస్ ఏవైతే ఉంటాయో మన అడ్డా 24/7 దగ్గర బ్యాచెస్ ఏవైతే ఉంటాయో అన్ని బ్యాచెస్ పైన ప్రైస్ డ్రాప్, ఓకే, అన్ని బ్యాచెస్ పైన ప్రైస్ డ్రాప్ని అయితే పెట్టామన్నమాట. అన్ని బ్యాచెస్ పైన మనమైతే ప్రైస్ డ్రాప్ని పెట్టామండి. సో మీరు ఏ బ్యాచ్ తీసుకున్నా కూడా మనకైతే ప్రైస్ చాలా వరకు తగ్గించాము. సో మీకు చాలా తక్కువ ధరకే ఈ బ్యాచెస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. సో సంక్రాంతి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ ప్రిపేర్ అవ్వాలి, అందరూ జాబ్ కొట్టాలి. సో మీకోసమే ఈ ఆఫర్ని తీసుకొచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 4.4 బ్యాచ్ కావచ్చు. తర్వాత మనకు సో దాని తర్వాత మనకైతే ఈ ఏపీ తెలంగాణ మెగా ప్యాక్ కావచ్చండి, తెలంగాణ మెగా ప్యాక్ కావచ్చు. తర్వాత తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన టీఎస్టీ కావచ్చు, ఎంఎస్టీ బ్యాచ్ కావచ్చు. అదేవిధంగా ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్, తర్వాత బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్, సో తర్వాత ఈ ఏపీపీసీ ఫౌండేషన్ బ్యాచ్, ఇలాగా మన దగ్గర ఉన్న అన్ని బ్యాచెస్ పైన అన్ని బ్యాచెస్ పైన మనమైతే ప్రైస్ డ్రాప్, ఓకే, ప్రైస్ తగ్గించాము. సో దీనిపైన మీకు ఇంకా అడిషనల్గా డిస్కౌంట్ కావాలనుకుంటే సింపుల్గా Y1030, ఓకే, ఈ Y10, ఓకే, ఇక్కడ చూడండి Y1030, ఈ Y1030 కూపన్ కోడ్ని వాడండి. మీకు ఇంకా అడిషనల్గా డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఇంకా అడిషనల్గా డిస్కౌంట్ కావాలనుకుంటే ఈ Y1030 వాడండి, యూ విల్ గెట్ సమ్ మోర్ డిస్కౌంట్. ఓకే, సో ఎవరైతే ఈ ఎస్ఎస్సీజీఎల్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళ కోసమే ఈ ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్. సో దీనిపైన కూడా ఆఫర్ ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని ఈ ఆఫర్లో తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్లో మన అడ్డా 24/7 మీకైతే లైవ్ క్లాసెస్ ఇస్తుందండి. సో ఆల్మోస్ట్ ఒక 300+ లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ లైవ్ అయిపోయిన వెంటనే మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో అదేవిధంగా మనకైతే ఇక్కడ లెక్చరర్ నోట్స్, సో ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లెక్చరర్ నోట్స్ని కూడా మీకు ఇస్తారండి. అదేవిధంగా మనకైతే ఇక్కడ ఈ బుక్స్ కూడా ఉంటాయండి. సో అండ్ ఆల్సో మనకి ఇక్కడైతే మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళు మాక్ టెస్ట్ని రాసి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ లెవెల్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఈ ఫీచర్స్తో మన అడ్డా 24/7 అయితే బ్యాచెస్ని లాంచ్ చేసింది. సో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళాలన్నమాట. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 అని టైప్ చేయండి. ఇలాగా అడ్డా 24/7 అని టైప్ చేస్తే మీకు ఈ లోగోతో యాప్ చూపిస్తుందండి. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లైక్ బేసిక్ ఒక ఈ
యాప్కి సంబంధించిన బేసిక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇలా బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి, అవన్నీ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయాలి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేయండి. సో ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ తెలుగు ఎస్ఎస్సి పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని బ్యాచెస్ బుక్స్ అన్ని కూడా మనకైతే విజిబుల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూసారనుకోండి, ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ చూపిస్తుంది, ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ చూపిస్తూ ఉంది, ఎస్ఎస్సి బుక్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మీకు కావాల్సిన బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ పైన ఇలాగా క్లిక్ చేయండి. సో బుక్స్ కావాలనుకుంటే బుక్స్ పైన ఇలాగా క్లిక్ చేయండి. సో ఇలాగా ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా బ్యాచ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బ్యాచ్ యొక్క ప్రైజెస్ మనకు అన్ని కూడా చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ దీనిపైన ఇంకా అడిషనల్గా డిస్కౌంట్ కావాలనుకుంటే మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎంటర్ కూపన్ కోడ్ దగ్గర Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై అని నొక్కండి. ఇప్పుడు మనకు ఫైనల్ ప్రైస్ ఓకే డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఫైనల్ ప్రైస్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేయండి. ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. సో ఇలాగ మీరు బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలన్నమాట. సో మీకు బుక్స్ కావాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బుక్స్ని కూడా సిమిలర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి బుక్స్ని కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఎస్ఎస్సి ఫౌండేషన్ కిట్లో మీకు టోటల్గా 6 బుక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తామండి. సో ఇవే అనమాట 6 బుక్స్ వచ్చేసి. సో చూసారనుకోండి, ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి సపరేట్గా ఒక బుక్ ఉంటుంది అనమాట. ఓకే, రీజనింగ్ ఒక సపరేట్ బుక్ ఉంటుంది, అర్థమెటిక్ ఒక బుక్ ఉంటుంది సపరేట్గా, తర్వాత అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి ఒక బుక్ ఉంటుంది, ఇంగ్లీష్కి ఒక బుక్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి ఒక బుక్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్కి ఒక బుక్ ఉంటుంది. సో ఇలాగ మనం ఒక బుక్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు బుక్స్ని తీసుకోవడానికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో సిమిలర్గా ఈ బుక్ పైన కూడా మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే సింపుల్గా అగైన్ Y1030 అనే కూపన్ కోడ్ని వాడి ఎన్రోల్ అవ్వండి. మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే, సో సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. దీనికి కూడా సేమ్ ఎలాగైతే ఇప్పుడు కోర్సులో ఎన్రోల్ అయ్యారో అలాగే దీనికి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా సరే ఈ బ్యాచ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 8800680247 నెంబర్కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ మీ అందరికీ కూడా నా వీడియో నచ్చింది అనుకుంటా ఉన్నాను కాబట్టి, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సీ యూ, బై బై, ఆల్ ది బెస్ట్.